ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన సీక్వెల్ అంటే టిల్లు స్క్వేర్ అని చెప్పొచ్చు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువతకు విపరీతంగా నచ్చింది. డీజే టిల్లుగా సిద్ధు లుక్, మేక్ ఓవర్ ఓ కల్ట్ ఇమేజ్ ను తీసుకొచ్చాయి. దీంతో ఇప్పుడు సీక్వెల్ టిల్లు స్క్వేర్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ ఆ అంచనాలను నిలుపుకోవడంలో సఫలమైందా లేదా అనేది ఈ మినీ రివ్యూలో చూద్దాం. పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకొచ్చిన డీజే టిల్లు ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో టిల్లుగా ఆన్ స్క్రీన్ పై అమాయకత్వంతో కూడిన క్యారెక్టరైజేషన్, స్టైల్, రొమాన్స్ అన్నింటిలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నాడు స్టార్ బాయ్ సిద్ధు. సీక్వెల్ టిల్లు స్క్వేర్ లోను డీజే టిల్లుకి మిన్నగా డబుల్ డోస్ ఫన్, రొమాన్స్ ఉండబోతోందని ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థమైంది. అలాగే మొదటి భాగంలో రాధిక పాత్రకు మించిన రీతిలో సెకండ్ మూవీలో లిల్లీ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు ప్రచారం జరిగింది. లిల్లీ రోల్లో అనుపమ తన బోల్డ్నెస్ ఆవిష్కరించింది. ఇక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ విషయానికి వస్తే, ఈ సినిమా ట్రెండీ టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి సినిమాలోని సిద్ధు చెప్పే వన్ లైనర్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయనే రివ్యూస్ వస్తున్నాయి. అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచేలా ఉందని అంటున్నారు. కథ పెద్దగా లేకపోయినా హీరో క్యారెక్టర్, డైలాగ్స్, కొన్ని చోట్ల హిలేరియస్ కామెడీ వర్కౌట్ అవడంతో సినిమా ఎంటర్టైనింగ్ గా ఉందనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అయితే మొదటి భాగంలోని రాధిక మ్యాజిక్ సీక్వెల్స్ లో మిస్ అయిందని వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ లో రాధిక క్యారెక్టర్ వర్కౌట్ అయినట్టు సీక్వెల్ లో లిల్లీ రోల్ వర్కౌట్ అవ్వకపోవచ్చు అనేది రివ్యూయర్స్ సారాంశం.